కేసీఆర్కు సిట్ నోటీసులు ఎన్ని రోజులు పెడతారో ఈ కథ, ఇంకొక 2 ఏళ్ళు కొనసాగుతాయి. కేసీఆర్ గారు ఏమన్నా ఆయనకు నోటీసులు ఇచ్చి అలా విచారణకు రమ్మంటే నేను రాలేను, నేను మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ చివరి తేదీ, నామినేషన్ల చివరి తేదీ, నేను బిజీగా ఉన్నా కాబట్టి రాలేనని ఆయన సమాధానం. మీరు దయదలిస్తే మేము ఎక్కడ రామంటే అక్కడికి వచ్చి చేసుకుంటామని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ ఆయన్నేమో ఒకసారి చూస్తుంది అనేటువంటి ఆయన. ఏం డ్రామా ఇదంతా. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ఉంటే నువ్వు మొనగానివైతే ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేసుద్దాం. ఏమని కోసం ఆడుతున్నావు ఈ డ్రామా? అయినా మీకు తెలుసు కదా కేసీఆర్ గారు, ఆల్రెడీ మీరు అంతా ఒప్పందం అయిపోయారు కదా, మేము ఇచ్చినట్టు చేస్తాం మీరు ఏడిచినట్టు చేయరు అని చెప్పి మాట్లాడుకురు కదా. మళ్ళీ కొత్త డ్రామా ఎందుకు? అచ్చా మేము పేపర్లలో చదువుకోవాలి, మేము చూడాలనా? కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఏందా? తెలంగాణ ఆత్మగౌరవం కనిపించలేదా? తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు భారత ఆత్మగౌరవం అని రాయాలి.